నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ చింతామోహన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? సార్ చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు చూసుకున్నట్లయితే 2024 ఎన్నికలు చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహిళలు వృద్ధుల శాతం పోలింగ్ అయింది. అయితే మీరు ఈ పోలింగ్ని ఎలా చూస్తున్నారు? ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కొంత ధన ప్రభావం ఉంది. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఒక మంచి పని చేసింది. 17 ఏళ్ళు నిండంగానే 18వ సంవత్సరం రాగానే అది ఎన్నిక 4 రోజులు ఉన్నా కూడా వాళ్ళకు ఓటు ఇచ్చారు. యువకులు ఎక్కువ మంది వచ్చారు, మహిళలు ఎక్కువ మంది వచ్చారు, డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా వచ్చారు. అందువల్ల ఓటింగ్ శాతం బాగా పెరిగింది. ఈ చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే గందరగోళాలు జరిగాయి. ఈ సంవత్సరం ఈ ఎన్నికల్లో ఎటువంటి గందరగోళం జరగలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని దిక్కులైతే ఘటనలు జరిగాయి. దీని మీద ఏమంటారు? సైలెంట్గా డబ్బులు పంచుకున్నారు. ఇంతకంటే గందరగోళం ఏం కావాలా? పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు 5 లక్షలు, ఆ పార్టీ వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. వీళ్ళు పోయి కోట్ల డబ్బులు ఇంటింటికి బచ్చారు. ఇంతకంటే గందరగోళం ఏం కావాలా? కాకపోతే ఈ దఫా మద్యాన్ని తక్కువగా పంచారు. అందువల్ల వాళ్ళు రోడ్లపైకి రాలేదు. అటు కాకుండా జరిగిందల్లా ఘోరమైనటువంటి విషయాలు జరిగినాయి. సిగ్గుతో ప్రజాస్వామ్యవాది తలకాయ దించుకోవాల్సిన రోజు. ఏముందా డబ్బులు కొనుక్కునేదానికి ఎందుకు ఓట్లు, మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు? ఎన్నికల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నారు. ఆ తర్వాత ఐపాక్ వాళ్ళతో కలిసిన తర్వాత 151కి పైగా మాకు సీట్లు వస్తాయి అని చెప్పేసి వ్యక్తం చేశారు. దీని మీద మీరేమంటారు? ఐపాక్ వాడు బిజినెస్ వాడే, వాడి గురించి పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు ఉన్నాయి. నేను వెంకటగిరికి వెళ్ళాను. 6 గంటలు పోలింగ్ అయిన తర్వాత అందరూ కూర్చో ఉన్నారు. ఏమి ఎట్లా నమస్కారం పెట్టి ఎలా ఉన్నారు, ఏం చేశారు అని అంటే, ఎట్లా ఉందని అంటే నీకు తెలియదంటాయా అని అన్నారు. ఏమి నాకు తెలియదని అంటే, అబ్బా రాష్ట్రానికి దరిద్రం వెళ్ళిపోయిందయా, ఈ రాష్ట్రానికి పట్టిన శని పోయిందయా అని అన్నారు. ఏమి శని, ఏమి దరిద్రం అంటే, ఎందుకయా ఈయన వచ్చి మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పెట్టాడని అన్నారు. దౌర్జన్యాలు పెరిగినాయి, రౌడీతనం పెరిగింది, కేసులు పెట్టడం, మరి కక్ష సాధింపులు ఎక్కువైనాయి. బాగా లేదు. ఎమ్మెల్యేలు కూడా అయినోళ్ళు కూడా కక్ష సాధింపులు ఎందుకు? పోలీస్ స్టేషన్లో నీకు ఎవరో ఒకరు నీకు ఇష్టపడకపోతే ఆయన పైన కేసులు పెట్టడం ఎందుకు? దీనివల్ల బాగా ఆయన పైన వ్యతిరేకత బాగా ఎక్కువైంది. అదేవిధంగా ఈ పక్క చూసుకుంటే కూటమి, ఆ పక్క చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ. అయితే ఇద్దరు బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. దానివల్ల అంతా పబ్లిక్ అంతా కాంగ్రెస్కి మద్దతుగా కాంగ్రెస్కు ఓట్లు వేశారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇది నిజమేనా? ఒక్కటి, పువ్వు గుర్తుని ఎవరు ఇష్టపడలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు పువ్వుకు ఓటేయకుండా కాంగ్రెస్కు ఓటేసింది నిజం. ఉద్యోగస్తులు వేశారు, అంగన్వాడీ వర్కర్లు వేశారు, ప్రభుత్వ ఉపాధ్యాయులు వేశారు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వేశారు, బ్యాంక్ ఆఫీసర్లు వేశారు, మరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వాళ్ళు వేశారు, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వాళ్ళు వేశారు. అందరూ ముఖ్యంగా ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ముస్లిం సోదరిమణులు ప్రతి ఒక్కరూ కాశ్మీర్ నుంచి కేరళ దాకా 100% కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రార్థనలు చేసి ఓట్లు వేశారు. ఒకటి. రెండోది, క్రైస్తవుల్లో కూడా దాదాపు 170% మంది ప్రార్థనలు చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇది గొప్ప మార్పు సంకేతం. గతంలో పోస్ట్ బ్యాలెట్ ఓట్లు అయితే 1,20,000, ఈసారి వచ్చి 4 లక్షల చిల్లర అయితే ఉన్నాయి. అయితే ఇది వ్యతిరేక ఓట్లు అయితే ఎవరికి ఓట్లు పడే అవకాశం లేదు? అందరూ వాళ్ళకు ఉండేది 2 ఓట్లు. ఆ 2 ఓట్లలో ఒక ఓటు సైకిల్కి వేశారు, ఇంకొక ఓటు హస్తానికి వేశారా. అయితే ఆంధ్ర రాష్ట్రంలో పోయినసారి చూసుకుంటే 0.1% ఏమో కాంగ్రెస్. నేను ఊహించి చెప్పదలుచుకోలేదు, కానీ చాలా ఓట్లు మాకు పడ్డాయి. ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది నేను ఇంకా అంచనా వేయలేకపోతున్నా. తిరుపతి లోక్సభలో మాత్రం బాగా పడ్డాయి, అంతవరకు నేను చెప్పగలను. ఒకటండి, చూసుకున్నట్లయితే షర్మిల గారు కాంగ్రెస్లోకి రావడంతో ఒక జోష్ అనేది నెలకొనింది. అయితే కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో 2 పార్టీలుగా ఉన్నాయి. ఇప్పుడు 3వ పార్టీ కూడా వచ్చింది, మంచి ధీటుగా ఇస్తారని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఆ స్థితి లేదు ఆంధ్ర రాష్ట్రంలో. దీనికి ఏమి అంటారు? ప్రధాన కారణం ఆ అమ్మకి అనుభవం లేదు. రెండోది,
ఇది ఒక జాతీయ పార్టీ అనేది ఆమెకి తెలుసు అనుకుంటాను. మరి ఏదో వాళ్ళ సొంత పార్టీ అనుకున్నది. 175 స్థానాలు ఉంటే అన్ని స్థానాలు ఆమె ఇష్టం వచ్చినట్టు చేసుకుంది. కొన్ని సీట్లు అమ్ముకున్నారంటారు. ఎవరు కొన్నారో ఎవరు అమ్మారో నాకైతే తెలియదు స్పష్టంగా. సీనియర్లను సంప్రదించలేదు. మరి ఆమె అమ్మకు అనుభవం లేనందువల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు వస్తున్నాయి, ఎంపీ సీట్లు అని చెప్పేసి నెక్స్ట్ ప్రభుత్వం కూడా బీజేపీదే అని కూడా చెప్తున్నారు. దానికి మేమంటారు? తలకాయ లేదయ్యా మోడీకి. ఊరకే ఏదో ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప ఆయనకి రావు. ధరలు తగ్గించాడా, నిరుద్యోగాన్ని తగ్గించాడా, పన్నులు తగ్గించాడా, గ్యాస్ ధర తగ్గించాడా, పెట్రోల్ ధర తగ్గించాడా, డీజిల్ ఏమి తగ్గించాడు ఆయన? ఏంది ఆయన చేసింది? ఒక్క పేదవాడన్నా నెల్లూరు జిల్లాలో బాగుపడ్డా నేను అడుగుతున్న ఈ 10 ఏళ్లలో లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఎవరు సీఎం కాబోతున్నారు? కూటమియా లేకపోతే కాంగ్రెసా, వైసీపీయా? జగన్ వ్యతిరేక పవనాలు వీచాయి. ఈయన డబ్బులు బాగా పంచాడు. అందువల్ల అసలు చంద్రబాబు చిన్న పొరపాటు చేశాడు. ఆ బీజేపీతో గెలవకుండా ఉంటే 150 స్థానాలు వచ్చి ఉండేది. బీజేపీతో గెలవడం వల్ల చంద్రబాబు నష్టపోయాడు. కానీ ఎన్ని స్థానాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. మరి చంద్రబాబుకే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోయేది కొన్ని తప్పదిల వల్ల మేము కోల్పోయాం. నెక్స్ట్ ఈసారి 2029లో మేము గెలుస్తామని కూడా చింతామోహన్ గారు చెప్పడం జరుగుతుంది. నేను 3 విషయాల గురించి మాట్లాడదలుచుకున్న దానికి మీ ముందుకు వచ్చాను. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం. రెండోది అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వం. మూడోది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్. నాలుగోది నెల్లూరు డెవలప్మెంట్ గురించి. కేంద్రంలో ఎన్నికలు దాదాపుగా పూర్తి కాబోతున్నాయి. పార్లమెంట్కి 4 గంటలకల్లా, సాయంకాలం 4 గంటలకు పూర్తి కాబోతా ఉంది. కేంద్రంలో మోడీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతూ ఉంది. కారణం మోడీ ఎన్ని చెప్పినా కూడా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి భారతదేశం మొత్తం మీద. ఊరికే ట్రిక్ చేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ రానివ్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇతర పార్టీలతో కలిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పూర్తిగా విఫలమయ్యాడు. ధరలు తగ్గించడంలో కానీ, నిరుద్యోగాన్ని తగ్గించడంలో కానీ, ట్యాక్సెస్లో కానీ అన్నిట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. ఆయన చేసిన పొరపాట్లు తప్పించుకునేదానికి ఆయన ఏదేదో మార్గాలు ఎతుకుతాడు. మరి ఒరిస్సాకి వెళ్ళి జగన్నాథ టెంపుల్ గురించి మాట్లాడతాడు. జగన్నాథ టెంపుల్ తాళాలు స్టాలిన్ చేతుల్లో ఉంటాయంటాడు. ఇటువంటి ట్రిక్కులతో రాజకీయం చేసుకొని ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని ఎంతెంతో ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ పతనం ప్రారంభమైంది. అందరూ ఏదో చెప్తున్నారు కానీ నేను 150 సీట్లే ఇస్తున్నా లోక్సభకు భారతీయ జనతా పార్టీకి. ఒకప్పుడు అన్నదాత మాధవరావు అని ఉండేవాడు. ఆ దీపం పెట్టుకొని, నాకు తెలిసి 50-60 సంవత్సరాల క్రితం సుధాకర్ గారికి తెలిసి ఉంటారు ఆయన. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. భారతీయ జనతా పార్టీ ఏమి చేసింది? పేదవాళ్ళకి ఒక చిన్న మంచి పని చేసిందా? కోటీశ్వరులకు చేసింది. 16,000 కోట్లున్న అదానీని 16 లక్షల కోట్లు ఆస్తిపరులను చేసింది. ఇది వాళ్ళు సాధించింది. ఓయబ్బో ఎన్నో నేను 17 టెంపుల్స్కి నేనేదో చేశాను. హెరిటేజ్ సర్క్యూట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు తెచ్చాను. అక్కడ ఏదో ఆలయం కట్టుంటారు. అది వేరు, ప్రజల సమస్యలు వేరు. ప్రజల సమస్యలను పక్కదారిని పెట్టించి ఆయన తప్పు దారిలో తీసుకొని పోయాడు భారతీయ జనతా పార్టీని. అద్వానీ మేలు ఎంతో, ఈయనకంటే 1000 రెట్లు మేలు. పెద్ద మనిషి ఇతను. పనికి మాలిన వాళ్ళు వీళ్ళిద్దరే ఈ భారతీయ జనతా పార్టీకి. ఒక పొట్ట ఆయన, ఇంకొక ఆయన గడ్డం ఆయన. గడ్డం ఆయన గురించి మీ అందరికీ తెలియని రహస్యాన్ని చెప్తాను. నేను వచ్చేటప్పుడు ముఖం కూడా కడుక్కోలేదు, పౌడర్ వేసుకోలేదు, దువ్విని కూడా దూకొని కూడా రాలేదు. మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు బయట రావాలని అంటే ఆయనకు ఒక పెద్ద స్టూడియో ఉంది
చాలా మందికి తెలియదు ఇది. అక్కినే నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి, వాణిశ్రీకి, శ్రీదేవిలకు కూడా ఇళ్లలో స్టూడియోలు లేవు. భారతదేశ ప్రధానమంత్రి మోడీకి ఒక పెద్ద స్టూడియో ఉంది. స్టూడియోలో గంట సేపు కూర్చుంటాడు ఆయన. ఆయన రంగు ఎట్టుంటుందంటే ఇది ఆయన రంగు, ఈ రంగు ఆయనది. ఆయన వచ్చేటప్పటికే ఎక్కడో ఇంగ్లాండ్ దొరలాగా బయటకు వస్తుంటాడు ఆయన 20,000 దినానికి ఖర్చు పెడతాడు ఆయన కాస్మెటిక్స్ పైన. ఇది భారతదేశ ప్రధానమంత్రి. మరి భారతదేశంలో 100 రూపాయలు లేక సేరు బియ్యం లేక అల్లాడుతుంటే భారతదేశ ప్రధానమంత్రి దినానికి ఆయన మేకప్ ఖర్చు 20,000. ఎవరూ రాయటం లేదు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ. ఎవరికి ఉంది ఈరోజు స్వతంత్రం? ఈరోజు రాసేదానికి జర్నలిజం అనేది ఒకప్పుడు పివి నరసింహారావు ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు. ఇప్పుడు కథ ఒక్కరు రాసేదానికి ఏ జర్నలిస్టుకి ఈరోజు శక్తి లేదు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి. ఈ 10 సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను, నేనే నెల్లూరులో దాదాపు ఒక 10, 20, 30 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాను. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా ప్రధానమంత్రి? ఏంటయ్యా ప్రధానమంత్రి అంటే? ఎక్కడుంది ఈరోజు? ఎవరైనా నోరు తెరిస్తే జైలు, నోరు తెరిస్తే ఆ అమ్మాయి కేసీఆర్ కూతురు పాపం ఏంది ఆ బిడ్డ చేసింది? ఏదో తిన్నది. ఎవరు తినలేదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తినటం లేదా? మిగిలిన వాళ్ళంతా నీతి పరులాడు ఉండేవాళ్ళు, నీ వెనకాల ముందుండేవాళ్ళు. అమిత్ షా సంగతి ఏంది? నువ్వు చేసింది ఏంటి? ఈరోజు భారతదేశానికి నువ్వు చేసింది ఒక మంచి పని చెప్పు. పతనం ప్రారంభమైంది. అది ప్రభుత్వం రాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతాం. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం మరి గత 5 ఏళ్లలో బాగా విసిగిపోయారు, బాగా నలిగిపోయారు. ఎలా? ఈ పోస్టల్ బ్యాలెట్ ఇండికేషన్. పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే 99% వ్యతిరేకంగా పడ్డాయి, జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి. ఏంటిది? ఇది ప్రజానాడి, ప్రజా సంకేతం. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి. 4 నుంచి 5 వేల కోట్ల రూపాయలు. ఒక్క గూడూరు రిజర్వ్ స్థానంలో 45 కోట్ల రూపాయలు పంపించాడు. ఒక లాడ్జిలో పెట్టి, కొత్తగా కట్టినటువంటి SRM లాడ్జిలో పెట్టి పోలీసుల చేత పంపిణీ చేయించాడు. మరి ఒక కేంద్రం, మా నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక్క అసెంబ్లీలోనే ఒక ఆయన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏందయ్యా? అదేమి ఇది ఏమన్నా చిల్లర వస్తువులా? పోయేసి చిల్లర అంగడికి పోయి కొనుక్కున్నాడు ఓట్లు. ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడలేదు. పడ్డాయి కొన్ని, నేను కాదంటాం లేదు, డబ్బుతో పడ్డాయి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28, 29 రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టలేకపోయింది. డబ్బుల్లో 5%. నేను చెప్తున్నాను, ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి, లేకుంటే పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి. ఆయన ఇంత డబ్బు ఎక్కడి నుంచి సేకరించాడు, ఎలా సేకరించాడు, ఎట్లా వచ్చిందో నాకైతే తెలియదు. కానీ మహామేధావి డబ్బులు సేకరించడంలో ఆయన పతనం కూడా ప్రారంభమైందని తెలియజేస్తూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేమందరం ఆశించాం 6 నెలల నాడు కాంగ్రెస్ పార్టీ చాలా వైభవానికి వస్తుందని. మరి ఆశించినంత వైభవం రాలేకపోయింది. కారణాలు కొన్ని పొరపాట్లు జరిగాయి. కనీసం ఒక 5 నుంచి 10 అసెంబ్లీ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం, 2 నుంచి 5 పార్లమెంట్ సీట్లన్నా గెలుస్తాం అనుకున్నాం. మా స్ట్రాటజీలో తప్పు వచ్చింది. షర్మిల గారు ఆ అమ్మ స్ట్రాటజీ రాంగ్.
అట్లా చేసి ఉండకూడదు. ఆ అమ్మ అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది. 175 స్థానాలు ఉంటే 175 స్థానాలు అక్కడ రాజకీయ కమిటీ ఉంటే రాజకీయ కమిటీతో కూడా మాట్లాడలేదు. మాట్లాడింది 3 నిమిషాలు. మరి ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదు. ఇది వాస్తవం. మిగిలిన వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మరి దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు. పొరపాట్లు ఎవరు డబ్బులు ఇచ్చారో నాకు తెలీదు, ఎవరు తీసుకున్నారో తెలీదు. టికెట్ల విషయంలో డబ్బులు మారినాయని అందరూ అనుకుంటున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం తేలాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగింది కాంగ్రెస్లో, ఇది జరగకూడదు భవిష్యత్తులో. తప్పు ఇది. మరి చివరి విషయం నెల్లూరు అభివృద్ధి అనేది అవసరం. తిరుపతిలో విమానాశ్రయాన్ని నేను ఏర్పాటు చేయించాను, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని. నెల్లూరులో కూడా ఒక మంచి విమానాశ్రయం అవసరం. నేను ఈ రోజు నుంచే నెల్లూరు విమానాశ్రయానికి పునాది రాయి వేయించి పూర్తి చేయించేంత వరకు బాధ్యతలు నేను తీసుకుంటానని తెలియజేస్తూ, అవసరం. చాలామంది అక్కడికి వచ్చి 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తూ ఉంది. ఎందుకొరకో మహానుభావులకి అది మనసుకు రాలేదు, నా మనసుకు వచ్చింది. ఈరోజు మీ ముందుకు వచ్చే ముందు ఈ విమానాశ్రయ పనులు నెల్లూరు పూర్తి చేస్తానని తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.